కాబట్టి ఈరోజు మూడవ సంగతి, స్థిరపరచబడటానికి ఉన్నటువంటి ఏజెంట్స్ లో ద థర్డ్ వన్. మొదటిది కన్ఫెషన్, ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడతాయి. తర్వాత రెండవది కరెక్షన్ బై హిస్ వర్డ్, దేవుని వాక్యము ద్వారా స్థిరపరచబడతాం. దేవుడి వాక్యం మనం సరిచేయకులది మనం స్థిరపరచబడతాం. మూడవది చేజన్ లేదా చేజనింగ్ లేదా సఫరింగ్, శ్రమ పెట్టబడుట ద్వారా. మొదటి పేతురు, దయచేసి అందరం బైబిల్ తీసి వచనం చదువుదామండి. మొదటి పేతురు 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 Peter chapter 5 and verse 10. దయచేసి అందరం కలిసి చదువుదామండి. దయచేసి మీ బైబిల్ తెరిచి చదవలసిందిగా కోరుచున్నాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. After suffering for a while, he will establish us, strengthen us and make us stable. కదండి, ఈ మాట ఆధారం చేసుకొని కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మాట మనలో కొంతమందికి ఇష్టపడినటువంటి సంగతిగా ఉంటుంది. చేజనింగ్ అనేది ఇష్టపడినటువంటి సంగతి. అయితే బైబిల్లో 2 రకములైనటువంటి చేజనింగ్స్ ఉన్నాయి. శిక్షలు లేదా శ్రమలు అనేటువంటివి 2 రకాలు. చూడండి, మొదటిది పనిష్మెంట్ ఆఫ్ రెబల్స్, అంటే దుర్మార్గంగా ఎదిరించేటువంటి వారుగా ఉండి ప్రవర్తించే వారికి దేవుడు ఇచ్చేటువంటి శిక్ష. అది లేవ్యాకాండం 26వ అధ్యాయంలో చూడొచ్చు, తర్వాత ద్వితీయోపదేశకాండం 28లో చూడొచ్చు, తర్వాత యోబు గ్రంథంలో కూడా మనము ఈ సంగతులు చూడవచ్చు. అందుకే మీరు నా మాట వినలేదు గనక, తిరగబడ్డారు గనక, అంగీకరించలేదు గనక, వినలేదు గనక నేను మీకు ఫలాని శాపములు ఇస్తున్నాను అని ప్రభువు ఎదిరించే వారికి లేదా తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని శిక్షించేటువంటి వాడుగా అది మొదటి రకమైన దానిగా చూస్తున్నాను. రెండవది చైల్డ్ కరెక్షన్ ఆర్ ట్రైనింగ్. ఇది రెండవది, అంటే శిక్షణ కొరకు చేసేటువంటి శిక్ష, అంటే ట్రైనింగ్ తరబీదు కొరకై చేసేటువంటి శిక్ష. కాబట్టి మొట్టమొదటిది ఏమో తిరుగుబడి చేసేటువంటి వారి కొరకు, అంటే మన బైబిల్ మన టేబుల్ మెసేజ్లో కూడా బ్రదర్ చెప్తూ వచ్చాడు, మనం స్వయం కృతాపరాధముల ద్వారా లేదా ఇట్స్ the sufferings that are caused because of our foolishness or foolish decisions. మనము ఫూలిష్ గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటా ఉంటాం, లేదా కొన్ని మనం చేసే తప్పులను బట్టి ఒకవేళ మనం శ్రమలోనికి వెళితే అలాంటివి కాదు. కాబట్టి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాంటిదంటే ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడంట. ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెము ముందుగా బయలుదేరాడు. కాబట్టి ముందుగా బయలుదేరితే తన కాలేజీకి లేకపోతే స్కూల్కి ఇంకా చాలా టైం ఉండింది, ఒక అరగంట లేదా అట్లా ముందుగా బయలుదేరాడు. కాబట్టి స్కూల్ చేరటానికి లేదా బెల్ కొట్టేదానికి ఇంకా కొంత టైం మిగిలింది. కాబట్టి దారిలో సైకిల్లో తాను వెళ్తున్నప్పుడు ఒక కొలాయి దగ్గర లేదా వాటర్ ట్యాప్ దగ్గర, స్ట్రీట్ లో ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీట్ ట్యాప్స్ దగ్గర కొంతమంది ఆడవాళ్ళు లేదా 2 ఆడవాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు, గట్టి గట్టిగా కేకలు వేసుకుంటున్నారు. నీళ్ళ కొలాయి దగ్గర ఎలా ఉంటుందో అలాగా వాళ్ళు కొట్లాడుతుంటే ఈ అబ్బాయికి టైం చూసుకుంటే ఇంకా టైం ఉంది కదా, సర్లే కొద్దిసేపు ఇదేదో వీళ్ళు ఇట్లా అరుచుకుంటున్నారు చూద్దాం అనుకొని తాను అక్కడ నిలబడి చూస్తా ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడ సైకిల్ స్టాండ్ వేసి కొద్దిసేపు వాళ్ళ జగడం చూద్దాము, లేకపోతే వాళ్ళు గొడవ పడేది చూద్దాం అనుకొని సైకిల్ స్టాండ్ వేసి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, తర్వాత గట్టి గట్టిగా కేకలు వేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒక ఆమె ఈ అబ్బాయిని చూపించి నేను ఈ పిల్లలతో నేను కొట్టిపిస్తానని ఒక ఆమె అనింది. ఇంకొక ఆమె అనింది నువ్వు ఆ పిల్లలతో కొట్టిపిస్తే ఆ పిల్లలతో నేను తన్నిపిస్తానని ఇంకొక ఆమె అనింది. ఇద్దరు ఇట్లా ఆ పిల్లల్ని పెట్టి మాట్లాడుకొని మళ్ళీ కొట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు గొడవలో పడ్డారు. ఈ అబ్బాయి టైం చూసుకుంటున్నాడు. టైం చూసుకొని ఇంకా స్కూల్కి 5 నిమిషాలే ఉందని చెప్పి వీళ్ళకి ఎంతసేపటికి ఏం చేయలేదని చెప్పి వెళ్ళి అమ్మ నేను ఉండాలా పోవాలా అన్నాడంట.
అమ్మా నేను ఉండమంటా, మీరు ఏమి నన్ను కొట్టిపిస్తారని ఒకరు అన్నారు, తన్నిపిస్తారని ఇంకొకరు అన్నారు, మరి నన్ను ఉండమంటారా పొమ్మంటారా అని అన్నాడంట. అనేసరికి వాళ్ళిద్దరు గొడవపడ్డం మానేసి వీడిని పట్టుకొని బాగా కొట్టారంట. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ ఫూలిష్నెస్. సో ఆ సఫరింగ్ గురించి, లేకపోతే ఆ విధంగా మనము చేసినటువంటి తప్పుల గురించి, పొందే శ్రమల గురించి మనం మాట్లాడము. అయితే విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా మనం పొందేటువంటి శ్రమల గురించి నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. మొదటిది చేసనింగ్. చేసనింగ్ లో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ చేసనింగ్, లేదా దేవుడు మనకు శ్రమలు అనుమతించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చేసనింగ్, సఫరింగ్? తర్వాత ప్రివిలేజెస్ ఏంటి? శ్రమ పడుటలో ఉన్నటువంటి ఆధిక్యతలు, అవి రెండవదిగా మనం చూస్తాం. తర్వాత మూడవది పర్స్పెక్టివ్ ఆఫ్ చేసనింగ్. ఈ యొక్క శ్రమలు మనం పొందినప్పుడు మన వైఖరి మనం ఏ విధంగా కలిగి ఉండాలి? దేవుడు మనల్ని శ్రమల మార్గం గుండా తీసుకుని వెళితే వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ అనేటువంటిది మనము ఈ మూడు సంగతుల గురించి దేవుడు అనుమతించే కొలది మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, ద పర్పస్ ఆఫ్ చేసనింగ్ ఈజ్ టు క్లీన్ us, మనలను శుద్ధీకరించడానికి, పవిత్రపరచడానికి దేవుడు అనుమతించేవి శ్రమలు. యోహాను సువార్త 15వ అధ్యాయం, దయచేసి రెఫరెన్సెస్ చెప్పినప్పుడు దయచేసి మీరు బైబిల్ తెరిచి చూస్తే మంచిది. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 15 వర్స్ 2. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ చూడండి, ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తున్నాడు. ఫలించేటువంటి తీగను, అంటే అది విశ్వాసులకు గుర్తు, ఫలించేదాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దానిలో నుంచి కూడా కొన్ని తీసేస్తున్నాడు. ఏం తీసేస్తున్నాడు? దాంట్లో నుంచి అనవసరమైనవి, పనికిరానివి, మనము ఫలించకుండా ఉండేటువంటి కారణాలు కలిగిన వాటిని ప్రభు తీసేస్తున్నాడు. కాబట్టి ఏవైతే మనలను ఆత్మీయంగా ఆటంకపరుస్తున్నాయో వాటిని తీసివేయటానికి ప్రభు శ్రమలను తీసుకొని వస్తాడు. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు, లేకపోతే మనము జారిపోయేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిలో మనలను జారిపోకుండా ఉండేలాగా చేయటానికి, ప్రభు మనను శుద్ధీకరించడానికి మనకు శ్రమలు అనుమతిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. 12వ అధ్యాయము 10వ వచనం, మనము తన పరిశుద్ధత, మధ్య భాగంలో నుంచి సమయం ఆదా చేయడానికి కొరకై నేను మధ్య భాగంలో నుంచి చదువుతున్నాను. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. టు పార్టిసిపేట్ ఇన్ హిస్ హోలీనెస్, అంటే మనం పవిత్రంగా చేయబడడానికి కొరకై దేవుడు శ్రమలను తీసుకొని వస్తాడు అనేటువంటి సంగతిని చూస్తున్నాం. తర్వాత దేవుని వాక్యమును మనకు నేర్పించే దాని కొరకై దేవుడు శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుని వాక్యమును ఎట్లా నేర్పిస్తాడు? కొన్నిసార్లు మనం ఆలోచిస్తే దేవుని వాక్యము సాధారణంగా చదివినప్పుడు మనము దాన్ని నేర్చుకునే దానికంటే శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యము చాలా బాగా మనం నేర్చుకుంటూ ఉంటాం కదండి. చూడండి, 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన, ఇంగ్లీష్ వాళ్ళ కొరకు ఆల్రెడీ దెర్ ఆర్ రెఫరెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి యూ క్యాన్ డైరెక్ట్లీ రీడ్ ఇట్ ఫ్రమ్ ద ప్రజెంటేషన్. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వాక్యం ఎప్పుడు అనుసరించి నడుచుకున్నాడు? ఎప్పుడు వాక్యం ఆయనకి ఎక్కువ తెలిసింది అంటే శ్రమ కలిగినప్పుడు. శ్రమ కలగక మునిపేమో ఆయన త్రోవ తప్పి తిరిగాడు. అయితే ఎప్పుడైతే శ్రమ కలిగిందో అప్పుడు వాక్యంలో ఆయన నడుస్తున్నాడు. కాబట్టి వాక్యం ఎప్పుడు బాగా అర్థమైంది? వాస్తవంగా మన జీవితంలో కూడా మనము శ్రమ కలగక మునుపు మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే కడుపు నొప్పి వస్తుందో, తలనొప్పి వస్తుందో, భరించడానికి రోగం వస్తుందో, కష్టం వస్తుందో, వెంటనే దేవుని వాక్యము, ఏ వాక్యము చేసినా అబ్బో ఎంత సరి చేసుకుంటా ఉంటామో కదండి. కాబట్టి దేవుని వాక్యము నేర్పించుట కొరకు 72వ వచనంలో కూడా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే దేవుని వాక్యము నేర్చుకోవటానికి దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు.
తర్వాత మూడవది విధేయత. విధేయత నేర్పించడానికి కొరకై. చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుదామండి. హీబ్రూస్ చాప్టర్ 5:8. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయత. ఎవరు నేర్చుకున్నారు? ఇది ఎవరి గురించి చెప్పబడింది? యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఆయన కుమారుడయ్యుండి కూడా తాను పొందినటువంటి శ్రమల ద్వారా ఆయన తండ్రికి విధేయత చూపించడం ఎలాగో నేర్చుకున్నాడు. ఎంతవరకు విధేయత చూపించాడు? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు కదండి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వచనములే. కాబట్టి విధేయత ఎప్పుడు నేర్చుకుంటామంటే శ్రమలు వచ్చినప్పుడు. నా జీవితంలో నేను కూడా అనేక సార్లు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి చేస్తున్నటువంటి సంగతులన్నీ కూడా దేవుడు నాకు ఎప్పుడు నేర్పించాడంటే శ్రమల మార్గములో గుండా తీసుకొని వెళ్ళినప్పుడు నాలో కొన్ని పాపములను దేవుడు తీసివేస్తూ వచ్చాడు. దేవుడు ఒక్కొక్క పాపము కొన్ని అంటుకొని ఉన్నటువంటి పాపములు అవి సాధారణంగా పోవు. ఇక్కడ మనం గమనిస్తే మనం స్థిరపరచబడటానికి కనీసం 3 సంగతులు చూసాం. మొదటిది కన్ఫెషన్ అని, రెండవది కరెక్షన్ అని, మూడవది చేసన్ అని 3 సంగతులు చూసాం. మూడిట్లో స్థిరపరచకుండా ఉండేటువంటి కారణాల్లో ఒక కామన్ పాపం చూస్తున్నాం. ఏంటి? పాపము అనేటువంటిది కామన్ గా కనపడేటువంటి సంగతిగా చూస్తున్నాం. కాబట్టి పాపం ఉండే కొలది మనం స్థిరపరచబడడం అనేటువంటిది అంత అస్థిరంగా ఉంటుంది. కాబట్టి పాపము మన నుంచి పోయే కొలది మనం బండ మీదకి వస్తూ ఉంటాం, స్థిరపరచబడే ఆ యొక్క అనుభవంలోనికి వస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని ఒప్పుకునేటి ద్వారా పోయేటువంటి పాపాలు కొన్ని ఉంటే, కొన్ని వాక్యం ద్వారా సరిచేయబడినప్పుడు కొన్ని పాపాలు పోతుంటాయి. అందుకే కీర్తనకారుడు 119:11 ఏమంటాడు? నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు కదండి. కాబట్టి ఆ పాపం ఎట్లా పోతుంది? వాక్యం చేత నింపుకోవడం ద్వారా, వాక్యం చేత సరిచేయబడడం ద్వారా కొన్ని పాపాలు పోతున్నాయి. తర్వాత ఇంకొన్ని పాపములు గట్టిగా అతుక్కున్నవి ఎట్లా పోతాయి అంటే శ్రమల ద్వారా పోతాయి కదండి. ఒకదానికొకటి లింక్ ఇది. సిన్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ చేజనింగ్. కాబట్టి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు నేర్చుకుంటున్నాం? శ్రమలు దేవుడు మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, శ్రమలు గుండా మనల్ని తీసుకెళ్తున్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ ఆల్ one step after the other. This is all linked one to another. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినటువంటివి. వీటిలో వేటిని కూడా మనము తీసివేయటానికి లేకపోతే తొలగించడానికి వీలు లేనటువంటివి. కాబట్టి శ్రమల ద్వారా దేవుడు నన్ను తీసుకొని పోవడం ద్వారా కొన్ని నేను విడిచిపెట్టలేనటువంటి పాపములను దేవుడు నా నుంచి దూరము చేయడానికి ఆ దేవుడు శ్రమలు కూడా నన్ను తీసుకొని వెళ్ళాడు. అనేక సార్లు నాలో చాలా కోపము, లేకపోతే చాలా నేను ద్వేషించేటువంటి కోపము నాలో కలిగి ఉండినాను. అయితే దేవుడు ఎటువంటి శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడంటే దేవుని వాక్యమునకు విధేయత చూపించాల్సిందే అన్నంతగా తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఎప్పుడైతే నేను శ్రమలోనికి తీసుకుని వెళ్తాడో దేవుడు, ఆ శ్రమలో నుంచి దేవుని వాక్యమును కనుక పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ లైఫ్ విల్ బి మెస్సియర్. జీవితం అంతా పాడు చేసుకుంటున్నట్లే. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు శ్రమలోనికి తీసుకెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు సర్కిల్ ఇట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అనేటువంటి బౌండరీలో ఉండి మనం ఆ శ్రమను అనుభవించాలి. కాబట్టి దేవుడు నన్ను శ్రమలోకి తీసుకుని వెళ్ళినప్పుడు దానికి చుట్టేమో వాక్యము పెట్టేశాడు. ఇప్పుడు నా శ్రమలో నన్ను అనుభవింపజేస్తున్నాడు. ఇప్పుడు నేను వాక్యమును పక్కన పెట్టేస్తే ఐ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ సఫరింగ్. ఆ యొక్క శ్రమ నుంచి నేను బయటికి వచ్చేయచ్చు. అయితే ఐ విల్ నాట్ బి గెటింగ్ రిడ్ ఆఫ్ మై సిన్. నాలో ఉన్నటువంటి పాపమును నేను తీసివేసుకోలేను. నాలో ఉన్నటువంటి కపటము, ద్వేషమును నేను తీసివేసుకోలేను. అందుకే ప్రభు ఏం చేశాడు? నాకు కొరగానటువంటి వ్యక్తులను నా జీవితంలో అనుమతించాడు. నేను సహించినటువంటి వ్యక్తులను నా జీవితంలో అనుమతించాడు. నాకు కోపం పుట్టించేటువంటి వ్యక్తులను నా జీవితంలో అనుమతించాడు. అయితే ఐ కెనాట్ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దానికి ఎన్సర్కిల్ గా లేకపోతే హెడ్జ్ గా ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఒకవైపు ఏమో దేవుని వాక్యం ఇలా చేద్దని చెప్తుంది, ఒకవైపు ఏమో ఇక్కడ నుంచి నా సఫరింగ్ లోనేమో ఇట్ ఈస్ ది ప్రెషర్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ది పీపుల్.
ప్రియమైన వారలారా, దేవుని వాక్యమునకు ఆ యొక్క ఒత్తిడికి మనము గనక తట్టుకోలేక బయటకు వచ్చేస్తే వి విల్ బి సిన్నింగ్. మనం పాపము చేసిన వారు మొత్తం ఏముందండి, వాక్యమును పక్కన పెట్టేస్తే ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సఫరింగ్ అండ్ డూ వాట్ ఎవర్ బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వ్యక్తిని నేను కొట్టచ్చు, ఆ వ్యక్తిని దూషించవచ్చు, ఆ వ్యక్తిని నేను ఏమైనా చేతనైనంత మటుకు నేను చేయొచ్చు కదా. అయితే దేవుని యొక్క ఉద్దేశము వాక్యము అనేటువంటి సర్కిల్లో మనల్ని ఉంచి ఆ యొక్క సర్కిల్ లోపలనే మనము శ్రమ నొందాలి. ఆ యొక్క వాక్యం అనేటువంటి సరిహద్దుల్లోనే మనము శ్రమ పొందాలి. అది ఎంత కఠినమైన, మనకేమో కోపం వస్తుంటుంది, అది దేవుని వాక్యం అంటది కోపపడుడు కానీ పాపము చేయకుడు అంటది. రాత్రి వరకే నీ కోపం ఉండాలి అంటది. ఎంత కష్టము. మన యొక్క ఇమోషన్స్ లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటాయి, యు బర్స్ట్ అవుట్ అంటా ఉంటాయి, బట్ యు కెనాట్ డూ. ఆ విధంగా when you succumb to the pressure of the word of God, when you are under suffering, నీ sins. నిజంగా వాస్తవానికి ప్రభు, నేను ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు God started showing my faults. వాస్తవానికి this is my experience, that's why I have picked this topic as well. ఇది నా అనుభవం కనుకనే నేను మీతో ఈ విషయం గురించి నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు, నేను ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు God started showing my faults. ప్రభు అంటాడు, ప్రభా నేను వాళ్ళని ప్రేమించలేను, ప్రభా వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయలేనంటే ప్రభు అంటాడు, ఎట్టి వాళ్ళను మీరు ప్రేమించుడి అంటాడు. ఇది ఎంత కష్టం, ఇది ఎంత కష్టమైన సంగతి. ఎట్టి వాళ్ళైనా ప్రేమించుడు అంటాడు. ఇక్కడేమో వీళ్ళేమో మన కోపం ముట్టిస్తున్నారు, ఇక్కడేమో మన గురించి చెడ్డ సాక్ష్యము, ఇక్కడ నుంచి మన సహనమును ఒక పరీక్ష. ఎంత కష్టమైన సంగతి. దట్ ఈస్ ద ప్రెషర్ through which God wants to take you. నిన్ను ఆ మార్గం గుండా తీసుకొని వెళ్ళాలంటాడు. వాక్యం నేర్పిస్తాడు, విధేయత నేర్పిస్తాడు. He wanted to take all your sufferings out. ఇది నా అనుభవం కనుకనే నేను మీతో చెప్పగలుగుతున్నాను. ప్రియమైన వారలారా, ఇంకా ఈ విధేయత అనేది ఎప్పుడు మనము ప్రభువుకు ఈ రెండు విషయాల్లో మనము విధేయత చూపించగలము. పాపమును తీసివేసుకునేటువంటి విధేయత, మనకి ఇష్టమైనవి తీసుకునేటువంటి విధేయత ఎప్పుడు చూపిస్తామంటే ప్రభు మనల్ని ఎంతగా మొత్తుతాడో, ప్రభు మనల్ని ఎంత శ్రమ గుండా తీసుకుని వెళ్తాడో, వి విల్ బికమ్ దాట్ వీక్. అంత బలహీనం అవుతాం కాబట్టి వి విల్ లీన్ అపాన్ హిమ్. ఆయన మీద ఆనుకుంటాం, ఆయన మీద వాలిపోతాం. శక్తి లేని వాళ్ళు హాస్పిటల్లో మనం చూస్తుంటాం. శక్తి ఉన్నంత వరకు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళే టెస్ట్లకు వెళ్ళిపోతారు, వాళ్ళే ఇంజక్షన్లకు వెళ్ళిపోతారు, వాళ్ళే ట్రీట్మెంట్లకు వెళ్తారు కదండి. అయితే బలహీనమయ్యే కొద్దీ ఇద్దరు ముగ్గురు తనను పట్టుకొని వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురు లేపి వేరే పడక మీదకి వేయాలి, లేపి టెస్ట్లకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకు? ఎంత బలహీనంగా ఉంటామో అంత వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. కనుక ప్రభు మనల్ని ఎంత బలహీనంగా తీసుకొని వెళితే అంతగా ప్రభు మీద మనం ఆధారపడి ప్రభు ఎట్లా చెప్తే అట్లా వింటాం. టు టీచ్ us obedience. మనం విధేయత నేర్చుకుంటాం దేవుని వాక్యానికి. వాస్తవంగా మీకు కూడా అనుభవమే అయి ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకి విధేయత చూపిస్తాం. ఎందుకు? వాస్తవానికి మనం ఆలోచిస్తే యోనా ఎప్పుడు మాట విన్నాడు? చేప కడుపులోకి పోయినాక, ముళ్ళ మధ్యలో, వాసన మధ్యలో, కంపు మధ్యలో, సముద్రపు అగాధములోకి పోయి చేప ఇట్లా కదులుతుంటే ఆయన నడుములన్నీ విరిగిపోయింటాయేమో బహుశా. శ్రమలో విధేయత నేర్చుకున్నాడు కదండి. ప్రేమైన వారలారా, పర్పస్ ఆఫ్ చేజనింగ్, దేవుడు అనుమతించేటువంటి శ్రమలు మన జీవితంలో, ఎందుకంటే మనల్ని పవిత్రపరచడానికి, తన యొక్క వాక్యమును మనకు నేర్పించడానికి, బోధించడానికి. మూడవది మనము విధేయతను నేర్చుకోవటానికి, లేకపోతే విధేయత చూపించడానికి. తర్వాత నాలుగవది టు కంఫర్ట్ అదర్స్, ఇతరులకు ఆదరణ కలిగించడానికి కూడా. 2 కొరింథీ 1 అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 1 అధ్యాయము 4వ వచనం. 2 Corinthians 1:4 అందరం కలిసి చదువుదామండి. 2 కొరింథీ 1:4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. కాబట్టి ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు మనలను కూడా శ్రమలో తీసుకుని వెళ్ళి మనలను ప్రభు ఆదరించి, గివింగ్ us that experience, God is using us for others.
దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ చేజనింగ్ us. ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు, ప్రభు మనల్ని శ్రమల గుండా తీసుకుని వెళుతున్నాడు అంటే కారణము ఇతరుల కొరకై నువ్వు ఉపయోగపడే నిమిత్తమై. బెస్ట్ ఎగ్జాంపుల్ we can take from Lord Jesus Christ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును. చూడండి, అనేక మందిని మహిమలోనికి తేవటానికి, అనేక మందికి మేలు కలిగించడానికి, అనేక మందిని ఆదరించడానికి కొరకై ఎవరిని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు? ఎవరైతే రక్షించడానికి వచ్చాడో ఆ వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభును శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన వారలారా, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ డూయింగ్ దిస్? యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మానవులమైన మనలకు ఆదరణ ఇవ్వటానికి, మానవులమైన మనకు రక్షణ ఇవ్వటానికి, మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభును శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళట అది దేవుని మార్గం అయితే, మనము కూడా ఈ శ్రమల అనుభవం గుండా వెళ్ళినప్పుడు మనము చెప్పేటువంటి ఆదరణ మాటలు ఇతరులకు ఎంత ఆదరణ ఇస్తాయి, ఇతరులకు ఎంత ప్రోత్సాహం ఇస్తాయి, ఎంత ధైర్యం ఇస్తాయి. ఒకవేళ ఈ అనుభవం లేకుండా మనము ఒకవేళ చాలా బాధపడుతున్నటువంటి పడక మీద చాలా బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నాలాంటి వాడు ఒకడు వెళ్ళి, ఏం కాదులే బ్రదర్, బాగా అయిపోతుందిలే అంటే నీ మొహంలో పో అంటాడు. నీకేం తెలుసురా నా బాధ అంటాడు. ఒకవేళ నేనే కనుక నా ఎక్స్పీరియన్సెస్ని, నా అనుభవాల్ని, నా యొక్క పరిస్థితులన్నింటినీ వివరించి చెప్పి, ప్రభు నాకు ఇట్లా సహాయం చేశాడు బ్రదర్, కాబట్టి ఖచ్చితంగా నాతో దేవుడు ఒకప్పుడు ఈ వాగ్దానాలతో మాట్లాడాడు, నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా సరి చేశాడు, ఈ విషయాలన్నీ అంటూ చెప్పినప్పుడు హౌ కంఫర్టింగ్ దోస్ వర్డ్స్ విల్ బి కదండి. ఎంత ఆదరణ మాటలుగా ఉంటాయి. వాస్తవానికి మా నాన్న పడక మీద ఉన్నప్పుడు హీ సఫర్డ్ ఫర్ ఆల్మోస్ట్ 3 or 4 months అనుకుంటాను, ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి ఆయన సఫర్ అవుతూ వచ్చాడు అప్ టు జూన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నియర్లీ 5 months హీ సఫర్డ్. 5 నెలలు తాను బాగా శ్రమ పడుతున్నాడు. పడకలో భయంకరమైన శ్రమ. ఒక శ్రమ ఎలాంటిదంటే తనకు నరము దొరకలేదు, అయితే క్యానిలా పెట్టాలి, ఎక్కడ బాడీ అంతా వెతుకుతున్నారు, ఎక్కడ దొరకలేదు. అయితే చివరికి ఒక చిన్న నరము, దీని క్రింద ఒక సన్నటి నరం దొరికింది. అయితే అది పెట్టడానికి చాలా కష్టమైంది. మొత్తం చేతినంతటిని గుచ్చేశారు, చెయ్యి ఇంతలా వాచిపోయింది. ఈ ఉన్న నొప్పులతో ఇదొక భయంకరమైన నొప్పి అయిపోయింది. తాను ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు నా పరిస్థితి దేవుడు ఇట్లా అనుమతించాడు, ఎందుకు ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అని చాలా ఆయన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. నేను ఏమి చెప్పినా కూడా ఐ కెనాట్, ఇంకా నేను ఏమి చెప్పిన ఆ మాటలు ఆయన సఫరింగ్ ని ఇట్ విల్ నాట్ సబ్స్టిట్యూట్. దెన్ ప్రభు నాకు నేర్పించిన నా కష్టాలు, ప్రభు నన్ను విడిపించినవి చెప్పాను. అంటే మీరు ఏదో నా గురించి గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోద్దండి. వాస్తవానికి అది ఆయనలో పనిచేసింది. తర్వాత అవి నిజంగా నా అనుభవాలు కాబట్టే నేను చెప్పాను. నిజంగా ఆ తర్వాత నుంచి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అని కానీ, లేకపోతే ఇంకా ప్రశ్నించడం కానీ, తిరిగి ఆ ప్రస్తావన నా దగ్గర తేవటం కానీ చేయలేదు. నిజంగా అప్పుడు నాకు అర్థమైంది ఈ మాట, అప్పుడు నాకు అర్థమైంది. అందుకే ఈ మాట ఇక్కడ నేను వాడాను. ఎట్టి వాళ్ళని నన్ను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ప్రభువు మనలను, ఇతరులను ఆదరించుట కొరకై మనలను శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. ప్రియమైన వారలారా, వాట్ ఎ గ్రేట్ పర్పస్ ఇట్ ఈస్ ఇన్ చేజనింగ్. దేవుడు మనల్ని శిక్షించటంలో, శ్రమల మార్గం గుండా తీసుకుని వెళ్ళటంలో ఎంత గొప్ప ఉద్దేశములు ఉన్నాయి చూడండి. ఇదంతా మనం స్థిరపరచబడడానికి కొరకు కాదా కదా. రెండవది ప్రివిలేజెస్ ఆఫ్ చేజనింగ్. రెండవది ప్రివిలేజెస్. ఈ యొక్క శ్రమలలో ఉన్నటువంటి ఆధిక్యతలు మనం కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది పార్టేక్ ఇన్ హిస్ సఫరింగ్. మొదటిది ఆయన శ్రమలలో పాలివారమగుట. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
దయచేసి అందరం కలిసి చదువుదామండి. ముఖ్యమైన వచనాలు మాత్రమే నేను తీసి చదువుతున్నాను, మిగిలినవన్నీ కేవలం రెఫరెన్సెస్ చెప్పి ముందుకెళ్తున్నాను. 1 పేతురు 4:13, 1 Peter 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు, యు ఆర్ పార్టేకర్స్ ఇన్ హిస్ సఫరింగ్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఇది కూడా చూడాలని కోరుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం కలవడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో ఎరుగు నిమిత్తము. పేతురేమో ఆయన క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు. తర్వాత అపోస్తలుడైన పౌలు 11లో ఏమంటాడు? ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఏ విధంగా ఆయన శ్రమలలో మనం పాలివారం అవుతాం? ఏ విధంగా మనం ఆయన శ్రమలలో పాలివారం అవుతాం? చూడండి, ఇప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదామండి. కొలోసియన్స్ 1:24 అందరం కలిసి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏ విధంగా మనం ఆయన శ్రమలలో పాలువారం అవుతాం? ఏ విధంగా ఆయన శ్రమలలో మనము పాలుపంపులు పుచ్చుకుంటాం? హౌ కెన్ వి టేక్ పార్ట్ ఇన్ హిస్ సఫరింగ్? క్రీస్తు యొక్క శ్రమలలో మనం ఏ విధంగా పాలుపంపులు పంచుకుంటామంటే, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడ్డాడు కదా, కొన్ని పాటలు క్రీస్తు పడ్డాడు కదా, పాటలు క్రీస్తు శ్రమలు పడ్డాడు కదా, ఆ శ్రమలలో అదే సంఘము కొరకు నేను పడినప్పుడు అది ఆయన శ్రమలలో పాలు పంపులు పుచ్చుకున్నట్లు. ప్రియమైన వారు, ఇక్కడ ఒక వింతైన మాట ఉంది. నాకు నిజంగా ఈ రోజు ధ్యానించేంత వరకు ఈ మాట నాకు అర్థం కాలేదు. నేను చాలా రోజుల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అని అంటాడు. క్రీస్తు పడిన పాటలు కొదువైనవా? క్రీస్తు పడిన పాటలు కొదువైనవని ఎట్లా అనగలము? ఆయన కొట్టబడింది, ఎక్కడ స్పేర్ చేయకుండా, ముఖమేమో చూడనొల్లకుండా అయిపోయింది, వీపు నాగలితో దున్నబడినట్లుగా అయిపోయింది, కాళ్ళలో మేకలున్నాయి, చేతులలో మేకలున్నాయి, పక్కలో బల్లెపోటు ఉంది, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, ఎక్కడ చూసినా రక్తం గారుతుంది, ముద్దలు ముద్దలుగా శరీరం వేలాడుతుంది, ఎముకలు కనపడుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అని అనటంలో అర్థమేంటి? దీస్ ఆర్ నాట్ the sufferings which Paul is talking here about, the sacrificial suffering for our sin. ఏదైతే మన పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభు శ్రమలు పడ్డాడో దాని గురించి కాదు మాట్లాడింది. Of course, he is the only one who can do such a sacrifice for our sins. ఆయన మన పాపముల కొరకు ఆయన మాత్రమే ఆ ప్రాయశ్చిత్తమును చేయగలడు. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో కనుక మనం ఇదే వచనమును చదివితే దాంట్లో క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. చూడండి, నేను మీ కొరకే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఆ మాట చదువుతాను. కొలోసియన్స్ 1:24, కొలస్సీ 1:24 వచనం. I am glad when I suffer for you in my body, for I am participating in the sufferings of Christ that continue for his body, the church. In the sufferings of Christ that continue for his body, the church. అంటే నేను దాన్ని కొంచెం ఆలోచించినప్పుడు ప్రభు ఏం బయలుపరచాడంటే, సంఘము అనేటువంటి శరీరము కొరకు క్రీస్తు శ్రమలు పొందాడు కదండి. పాపక్షమాపణ కొరకు మాత్రమే కాదు, ఇంకా దేని కొరకు? సంఘము అనేటువంటి శరీరము కొరకు కూడా ఆ పాటలు, మానవులను రక్షించడం కొరకు, తర్వాత ఆ సంఘమును ఏర్పాటు చేయడం దాని కొరకు కూడా ఆయన శ్రమలు పొందాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు.
కాబట్టి those sufferings are not just for the sacrifice of sins but also for the church. సంఘము కొరకు కూడా ఆయన శ్రమలు పొందాడు. అయితే ఆయన శ్రమను సంఘం కొరకు పొందినప్పుడు అది ఆయన అక్కడ ఆ శ్రమలు అక్కడితో ముగించి వేయబడ్డాయి కదండి. ఆయన చనిపోయిన తర్వాత తన దేహమందు సంఘము కొరకు పొందినటువంటి శ్రమలు అక్కడితో ముగించి వేయబడ్డాయి. Then from then on church has started from his side. తన యొక్క పక్కల నుంచి ఆదాముకి ఎట్లయితే భార్య వచ్చిందో తన పక్కలో నుంచి సంఘమును తీసుకున్నాడు. ఇప్పుడు సంఘమును తీసుకున్న తర్వాత ఇప్పుడు దట్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ది సఫరింగ్స్ దట్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మనము ఇప్పుడు ఆయన పక్షముగా ఆయన శ్రమలలో మనం ఎట్లా పాలివారం అవుతాం? సంఘము కొరకు పొందేటువంటి శ్రమల ద్వారా. చూడండి, మొట్టమొదటిది ప్యూరిఫికేషన్. చూడండి, ఇదే సంఘము కొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో, ఎఫెసీ పత్రిక 5:27. దయచేసి నేను చదువుతున్నాను, గమనించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకై? సంఘము పరిశుద్ధపరచబడేదాని కొరకై. దానిలో ఎటువంటి కళంకము ముడత మచ్చ డాగు ఏది ఉండకుండా ఉండేదాని కొరకై క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు దాని కొరకై, అది పవిత్రంగా ఉండబడేదాని కొరకై తాను శ్రమ పొందాడు. మనం ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనం క్రీస్తు శరీరములో అవయవములయ్యాం. మనం ఇప్పుడు క్రీస్తు శరీరములో అంగములం. క్రీస్తు శరీరములో మనము భాగములు కలిగిన వారం. ఇప్పుడు పవిత్రంగా ఉండటానికి కొరకై క్రీస్తు ఎట్లయితే శ్రమలు పొందాడో, పవిత్రంగా చేయబడేదాని కొరకై క్రీస్తు శరీరంలో ఉంటూ పవిత్రంగా ఉండేదాని కొరకై మనము కూడా శ్రమ పొందుట ద్వారా మనము క్రీస్తు శ్రమలలో పాలివారం అవుతున్నాం. ఐ డోంట్ నో మీకు అది క్లారిటీగా చెప్పగలుగుతున్నానో నాకు అర్థం కావడం లేదు. క్రీస్తు సంఘము పవిత్రపరచబడేదాని కొరకై తను అప్పగించుకున్నాడు కదండి. దాన్ని ఉదక స్నానము చేత కూడా పవిత్రపరుస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మనం చదివినటువంటి వచనంలో కొలసి 1:24లో సంఘమును ఆయన శరీరము కొరకు శ్రమ పడ్డాడని, పాటలు పడ్డాడని చూశాను. కాబట్టి అక్కడ సంఘం అనేటువంటి శరీరము కొరకు ఆయన పవిత్రంగా ఉంచబడేదాని కొరకు, ఆ సంఘము పవిత్రంగా ఉండేదాని కొరకై శ్రమ పడ్డాడు. అయితే మనము ఇప్పుడు ఆ శరీరంలో అంగములయ్యాం కదా. ఇప్పుడు మనము కూడా పవిత్రంగా ఉండేదాని కొరకై, మనలో ఉన్న పాపములు తీసివేసుకునేదాని కొరకై దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తే, శ్రమలు గుండా మనం తీసుకుని వెళితే ఆ శ్రమలు దేని కొరకై పొందినట్లు? దట్ కంటిన్యూయేషన్ వర్క్. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చదివినట్లు ఏమని? ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ దట్ కంటిన్యూ ఫర్ హిస్ బాడీ ద చర్చ్. దట్ కంటిన్యూ ఫర్ హిస్ బాడీ. ఆ యొక్క శ్రమలు మనము కొనసాగిస్తున్నట్లు. ఎట్లు? మనల్ని పరిశుద్ధపరచుట కొరకై, దేవుని శరీరంలో ఉంటూ మనము పవిత్రంగా ఉంచబడేదాని కొరకై ఏవైతే దేవుడు మనకు శ్రమల ద్వారా అనుమతిస్తున్నాడో ఆ శ్రమలన్నీ కూడా క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలలో మనము కూడా పాలు పొందుతున్నట్లు. అది మొదటిది. రెండవది పార్టిసిపేషన్. ఇప్పుడు క్రీస్తు సంఘములో మనం చేర్చబడిన తర్వాత ఇప్పుడు సంఘము అనేటువంటిది క్రీస్తు శరీరం కదండి. ఇప్పుడు మనం అందరం కూడా అంగములం, ఇప్పుడు మనం అందరం కూడా అవయవములం. ఇప్పుడు ఈ సంఘము హింసించబడుతుందంటే, ఈ సంఘము దూషించబడుతుందంటే, ఈ సంఘము శ్రమల గుండా వెళ్తుందంటే వీఆర్ ఆల్సో బీయింగ్ పార్టేకెన్ ఇన్ దట్ సఫరింగ్స్ కదండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. సంఘమునకు హింస. సంఘములు ఎవరున్నారు? అంగములముగా మనమున్నాం. ఈ సంఘము కొరకై ఎవరు శ్రమ నొందారు? యేసుక్రీస్తు ప్రభు శ్రమ నొందాడు.
ఆయన శ్రమ పడి చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నౌ ద కంటిన్యూయేషన్ ఆఫ్ దట్ సఫరింగ్ ఫర్ ద చర్చ్ ఈజ్ డన్ బై us. మనము దానిలో సభ్యులము గనుక, మనము దానిలో అంగము గనుక, ఈ సంఘము శ్రమ గుండా వెళుతున్నప్పుడల్లా మనము క్రీస్తు పడిన పాటల్లో మనము కూడా we are partaking in his suffering. Maybe whatever I could not convey, whatever is within the limits of my capacity, may God speak to you. ప్రభు మీకు మరింత ఎక్కువగా అర్థమయ్యేలాగా చేయను గాక. కాబట్టి ఒకటేమో బీయింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరములో ఉంటూ మనలను మనము పరిశుద్ధపరచుట కొరకై దేవుడు శ్రమలను తీసుకుని వచ్చినప్పుడు మనం ఆయన శ్రమలలో పాలివారం అవుతున్నాం. తర్వాత రెండవది, క్రీస్తు శరీరములో మనం అంగములు గనక క్రీస్తు సంఘము ఆయన శరీరము శ్రమల గుండా వెళుతుంటే మనము కూడా శ్రమ గుండా వెళుతుంటాం. కాబట్టి ఆయన శ్రమలలో మనము కూడా we are also being partaking in his suffering. కాబట్టి అది మొదటిది, దట్ ఈస్ ది వన్ ప్రివిలేజ్ దట్ we have. రెండవది, ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్. రెండవది, ఆయన కృపను మనము అనుభవించే వారముగా ఉంటాం. చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. త్వరగా ముందుకెళ్తానండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ముమ్మారు ప్రార్థించాడు, ప్రభువా ఈ శ్రమ తీసేయి, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి, ఐ కెనాట్ బేర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్, ప్రభువా నేను సహించలేకున్నాను, ఈ యొక్క ముళ్ళు తీసేయి, ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు ప్రార్థించాడు. అయితే ప్రభువా అంటాడు, నేను ముళ్ళు తీసేయను కానీ ఏమంటాడు, నేను నీకు కృప ఇస్తాను. ప్రభు ఏమంటాడు, నా కృప నీకు చాలు. ముళ్ళు ఉంటది, బట్ దానికి కృపను ఇస్తానంటున్నాడు. ప్రియమైన వారలారా, దిస్ గ్రేస్ ఈజ్ అ స్ట్రెంగ్త్. చూడండి 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము. స్ట్రెంగ్త్ ఇన్ సఫరింగ్. శ్రమలో కృప అనేటువంటిది బలం ఇచ్చేటువంటిది. కృప ద్వారా బలం వస్తుంది మనకి. కాబట్టి ముళ్ళు తీసేయడు, శ్రమ తీసేయడు, కానీ దానికి కావలసినంత బలము కృప ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎట్లా మనం ఆయన కృపను శ్రమలో పొందగలము? ఆయన బలము కృప ద్వారా అనుగ్రహించడం ద్వారా we can get strength to sustain in that suffering. ఆ యొక్క శ్రమలో నిలదొక్కునేదానికి, నిలబడడానికి దేవుడు తన కృపనిస్తాడు. తర్వాత రెండవది, సబ్స్టిట్యూట్ ఇన్ సఫరింగ్. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును అని చెప్పి బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాబట్టి మనకు శ్రమ ఉన్నప్పుడు he substitutes it with his grace. అంతేగాని ఆ ముళ్ళును తీసేయడు, బలము ఇస్తాడు కృప ద్వారా. తర్వాత he substitute it with grace. మన యొక్క శ్రమలో తన కృపను మనకు ప్రతిక్షేపిస్తాడు, అంటే దానికి బదులుగా ఇస్తాడు. ఆ కృప ఉండదాన్ని బట్టే పౌలు ఏమంటాడు, అది బలము గనుకనే తాను ఏమంటాడు, ఇప్పుడు నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడు బలవంతుడని అంటాడు. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడు అప్పుడు చెప్పగలుగుతున్నాడు. ప్రియమైన వారలారా, వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ వైల్ గోయింగ్ ఇన్ సఫరింగ్. God's grace, if it is with us, how much strength it is to us. ఎంత దేవుని యొక్క కృప మనకు బలం ఇచ్చేటువంటిది. అందుకే పౌలు అంటాడు తిమోతితో, నా కుమారుడా, కృప చేత బలవంతుడవు కమ్ము. డు నాట్ బి పానిక్డ్. నువ్వేమి భయపడనవసరం లేదు. నీ శ్రమ ఉంటుంది, అయితే దానికి కావలసిన బలము కూడా ఇస్తాను, తగినంత కృపనిస్తాను, అవసరమైనంత కృపనిస్తాను. రెండవది, ఆ కృపకు, ఆ యొక్క ముళ్ళుకు బదులుగా, ఆ శ్రమకు బదులుగా నేను నీకు కృపను సబ్స్టిట్యూట్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎంత శ్రమ ఉంటుందో అంత కృప వస్తే ఎంత బాగుంటుంది కదా. ఎందుకంటే కృప బలం, ఎందుకంటే కృప మనకు బలం ఇచ్చేటువంటిది.
కదండి. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడను అనగలుగుతున్నాడు. కాబట్టి రెండవ ఆధిక్యత, we can experience his grace. తర్వాత మూడవది obtain the glory, మనము మహిమను పొందగలుగుతాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 10వ వచనం. మొదటి పేతురు 1:10 మధ్య భాగం నుంచి నేనే చదువుతాను. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి. శ్రమ తర్వాత మహిమ. శ్రమ తర్వాత ఏముందండి? మహిమ ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనం ఈ మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో శ్రమ తర్వాత మహిమ అని చూశాం. చూడండి, మధ్య భాగంలో నుంచి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎప్పుడు సింహాసనము? వెన్ ఈస్ ద థ్రోన్? ఆఫ్టర్ సఫరింగ్. అవమానము, సిలువ సహించిన తర్వాత, షేమ్, రిప్రోచ్, తర్వాత క్రాస్, ఈ ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత సింహాసనం. మనకేమో డైరెక్ట్ గా మహిమ కావాలనుకుంటాం, డైరెక్ట్ గా సింహాసనం కావాలనుకుంటాం, కానీ వితౌట్ ద పాత్ ఆఫ్ సఫరింగ్ వీ కెనాట్ గెట్ గ్లోరీ. ప్రేమైన వారులారా, చూడండి, అందుకే రోమపత్రిక 8:18 పౌలు అంటాడు, రోమపత్రిక 8:18 అపోస్తలుడైన పౌలు అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. సఫరింగ్స్ నాట్ వర్త్ టు బి కంపేర్డ్. ఎందుకంటే ఆ మహిమ అంత ఉన్నతమైనది. శ్రమల ద్వారా మనం పొందబోయేటువంటి మహిమ అంత ప్రభావముతో కూడినటువంటివి. అందుకే ఆయన ఎంత శ్రమల గుండా వెళ్ళినా ఆయన దాని గురించి పట్టించుకోవడం లేదు. అసలు దాని ముందు ఇది లెక్కనే లేదంటాడు. అంత మహిమతో కూడినది కాబట్టి, అది మనకు అనుగ్రహించేది కాబట్టి, దట్ ఈస్ ద ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ త్రూ చేజనింగ్. రెండవది, 2 కొరింథీ 4:18. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. క్షణమాత్రముండు చులకని శ్రమ. వాట్ అన్ ఎక్స్ప్రెషన్ కదండి. ఎందుకు? నిత్యమైన మహిమ భారము. See, these words, I do not know, మీకు అర్థమవుతున్నాయేమో, నాకైతే అర్థం కావడం లేదు. The eternal glory and the future glory. దాని ముందు ఇవన్నీ, ఇట్లాంటి శ్రమలు ఎన్న తగినవి కావు. Because of that glory, it is a privilege for us to undergo the path of chastening or suffering. ప్రేమైన వారులారా, ఎంత మంచి ఆధిక్యతలు శ్రమల ద్వారా మనం కలిగి ఉండగలవచ్చు. మొదటిది, పార్టేకింగ్ ఇన్ హిస్ సఫరింగ్. రెండవది, ఆయన కృపను అనుభవించగలుగుతాం. మొదటిదేమో ఆయన శ్రమలలో పాలివారం అవటం. రెండవది, ఆయన కృపను అనుభవించగలగటం. మూడవది, మహిమను పొందబోతాం. కాబట్టి ఇది ప్రివిలేజెస్. తర్వాత చివరిది, పర్స్పెక్టివ్ ఆఫ్ చేజనింగ్. మనము శ్రమ పొందినప్పుడు మనకు ఉండవలసినటువంటి దృక్పథం. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. 1 Peter 4:12. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. థింక్ ఇట్ నాట్ స్ట్రేంజ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇదేది వింతగా అయిపోతుంది అని మనం దాని గురించి ఆశ్చర్యపోనక్కరలే, మనం దాని గురించి భయపడనక్కర్లేదు. ఎందుకు భయపడనక్కర్లేదు? బికాజ్ ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తానే మాటలు చెప్పాడు గనక, దేవుడు తానే మనకు చెప్పాడు గనక దాని గురించిన వింతగా మనం ఆలోచించకూడదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16:33. చూడండి, ఆయన ఏమంటాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఇట్ ఈస్ గాడ్ హూ హస్ సెడ్ దిస్. హీ టోల్డ్ us.
యు హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్ అని, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని తానే చెప్పాడు. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు మన వైఖరి ఎట్లుండాలి? అమ్మో నాకేదో అయిపోతుంది, అమ్మో నేను ఇంకా నేను దీన్ని తట్టుకోలేను అనేటువంటి వింత మనము ఆశ్చర్యము చూపించకూడదు. ఎందుకు? ప్రభు తానే చెప్పాడు. రెండవది, ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం త్వరగా చూస్తాం. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. నాట్ జస్ట్ టు బిలీవ్, కేవలం మనము యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది విశ్వాసం ఉంచి మారు మనసు పొంది అక్కడితో కథ అయిపోయినట్లు కాదు. యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినది ఏంటి? విశ్వాసం ఉంచటము ప్లస్ శ్రమ పడటం కూడా ఆయన పక్షంగా మనకు అనుగ్రహించబడింది. అది ఇట్ ఈస్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ అలాంగ్ విత్ ది బిలీఫ్. మనం చూపించిన విశ్వసించినప్పుడే ఇది కూడా దానికి జత చేసి ప్రభు చేశాడు. ప్రేమైన వల్ల ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ బై గాడ్, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మూడవది, ఇట్స్ బ్లెస్సెడ్నెస్. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. వై టు థింక్ ఇట్ స్ట్రేంజ్ నౌ? ఎందుకు మనం వింతగా ఆలోచించాలి? ప్రజలు మనల్ని నిందించినప్పుడు, ప్రజలు మనల్ని దూషించినప్పుడు, ప్రజలు మనల్ని నిలబెట్టినప్పుడు, నీవు నేరం చేసావన్నప్పుడు వై టు థింక్ ఇట్ స్ట్రేంజ్? అది మనకు ధన్యతగా భావించాలి. అందుకే పేతురు అంటాడు, కీడు చేసి మేలు అనుభవించుట తగదు కానీ ఏమంటాడు? మేలు చేసి కీడు అనుభవిస్తే అది మీకు ఘనము కదండి. ఇది ధన్యత, ప్రభు తానే చెప్పినటువంటి మాట. తర్వాత రెండవ సంగతి ఏంటి? మన పర్స్పెక్టివ్ ఎట్లుండాలి? అది వింతగా మనం ఆలోచించకూడదు. తర్వాత రెండవది, డిస్పైజ్ నాట్. అండ్ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. డిస్పైజ్ నాట్. ప్రభు చేసేటువంటి శిక్షను తృణీకరించకు. ఎందుకు ప్రభుని శిక్షిస్తున్నాడు? బికాజ్ యు ఆర్ హిస్ సన్. తండ్రి ప్రేమించేటువంటి కుమారుని గద్దించి శిక్షిస్తాడు. కనుకనే నువ్వు ఆయన శిక్షించినప్పుడు డిస్పైజ్ నాట్ ఇట్. దాన్ని నువ్వు తృణీకరించి నాకు వద్దు అని చెప్పవద్దు. యాక్సెప్ట్ ఇట్, దాన్ని ఒప్పుకో. అది నీ జీవితంలో పనిచేయని. ఎందుకు? నువ్వు ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతావు. నీకు ధన్యతలు ఉన్నాయి, మనకు ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి డోంట్ డిస్పైజ్ అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, కొంతమంది మనకు తెలిసినటువంటి వాక్య భాగం, ప్రజలు దేవుడిచ్చినటువంటి శిక్షను వాళ్ళు తృణీకరించారు. మాకు వద్దు అని చెప్పేశారు. మేము స్వీకరించలేము, మేము నీ వైపు తిరగలేము అన్నారు. కాబట్టి మనం ఆ విధంగా చేయడం ద్వారా మనము దుర్బీజులం అవుతాము కానీ కుమారులము కాలేము. కాబట్టి ప్రభు మనలను శిక్షించినప్పుడు దానికి ఒప్పుకోవాలి. మనము శిక్ష పొందకపోతే, చూడండి ఏమనుంది అక్కడ, మీరు పొందని ఎడల, 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులు కదండి. దేవుడు మనలను కుమారులుగా ఎంచుతున్నాడు గనక, మనము సరి చేయబడాలని కోరుతున్నాడు గనక, మనల్ని స్థిరపరచాలని కోరుతున్నాడు గనక, కదల్చబడకుండా ఉండాలని కోరుతున్నాడు గనక ఏం చేస్తున్నాడు? దేవుడు మనలను శిక్షను తీసుకొస్తున్నాడు, శ్రమను తీసుకొస్తున్నాడు. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తాం? ప్రభా, ఈ శిక్షను భరించలేను, ఐ విల్ జస్ట్ గో అవుట్ ఆఫ్ దట్ సఫరింగ్, ఐ విల్ జస్ట్ గో బియాండ్ యువర్ వర్డ్. ప్రేమైన వాళ్ళ, దట్ షుడ్ నాట్ బి అవర్ యాటిట్యూడ్. డిస్పైజ్ నాట్. మూడవది, ఫెయింట్ నాట్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదామండి. ఎఫెసీ 3:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. శ్రమలను చూచి అధైర్యపడవద్దు. తర్వాత 2 కొరింథీ 4:16 కూడా
ఏమంటాడు? కావున మేము ధైర్యపడము. శ్రమలను బట్టి వి డోంట్ నీడ్ టు ఫెయింట్. మనము దాని ఏమంటారు, అలసిపోనవసరం లేదు, లేకపోతే అధైర్యపడన అవసరం లేదు కదా. మనకు తెలుసు ఏలియా సంగతి. 1 రాజులు 19వ అధ్యాయము 4వ వచనంలో తను ఏమంటాడు? మనందరికి తెలిసినటువంటి భాగమే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే. 1 రాజులు 19వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు? తాను అహాబును యెజబెల్ను ఎదిరించిన తర్వాత, ప్రవక్తలందరినీ హతము చేసిన తర్వాత, ఇప్పుడు ఆయన దేవుని కొరకే రోషం కలిగిన వాడు నిలబడిన తర్వాత యెజబెల్ సవాలు చేస్తుంది, ఏమని? చంపేస్తానేనని. ఎంత గొప్ప శోధన ఇది, ఎంత భయంకరమైన శ్రమ ఇది. దేవా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, ఇంకా నాకు ఈ జీవితము చాలు అంటాడు ఆయన. దేవుని కొరకు ఇంత రోషంగా నిలబడితే, దేవుని కొరకు ఇంత గొప్పగా నేను పని చేస్తే, ఏంటి యెజబెలు నాకు విరోధంగా నన్ను శ్రమలకు నన్ను ఈ మార్గంలోనే తీసుకొని వెళ్తున్నావు అని ఏమంటాడు ఆయన? తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునము. ఎలైజాస్ డెస్పాండెన్సీ, నిరుత్సాహము, కృంగుదల, అధైర్యము తన జీవితంలో వచ్చేసింది. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఈ పరిస్థితులు గుండా తీసుకొని వెళుతున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుడు మనల్ని శిక్షించడానికే ఈ శ్రమలను తీసుకొని వస్తున్నప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్ విత్ దోస్ సఫరింగ్స్? దేవుడు మన శ్రమలు మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ థింగ్, ఆర్ వి రిజెక్టింగ్ ఇట్? మనం అసలు దానిని, ప్రభువా నా జీవితంలో అనుమతించొద్దు, నేను దానికి విధేయత చూపించను, నేను దానికి ఒప్పుకోనంటున్నామా? అధైర్యపడుతున్నామా? కృంగిపోతున్నామా? మేబీ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్. తప్పు చేసి శ్రమపడడం కాదు, ప్రభు కొరకై నిలబడినప్పుడు, దేవుని వాక్యం కొరకై నిలబడినప్పుడు, సంఘము కొరకై నిలబడినప్పుడు, ఎటువంటి సఫరింగ్ అయినా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఆఫీస్ జీవితంలో కావచ్చు, లేదా నీ కుటుంబ జీవితంలో కావచ్చు, ప్రభువు మన వ్యక్తిత్వం అనుసరించే శ్రమలను తీసుకొని వస్తాడు, పరిస్థితులను తీసుకొని వస్తాడు, వ్యక్తులను తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తులను మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వీ కెనాట్ గో అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ డీలింగ్ విత్ సచ్ పర్సన్స్. అటువంటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు వీ కెనాట్ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండు సంగతులను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, ఆ వ్యక్తులతో మనము వ్యవహరించేటప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ అవర్ పేషియన్స్. లేదంటే మనము ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం పాపము చేయకూడదు. అట్ ది సేమ్ టైం వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు దాట్ సిచ్యువేషన్, ఏమని చెప్తుంది ఆ శ్రమలో దేవుని వాక్యము. ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో కొన్ని గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఇద్దరు పొసకలేకుండా ఉన్నారనుకోండి, అది ఒకరి మధ్యలో ఒకరికి ఉన్నటువంటి సమస్యలు. అప్పుడు వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం ఏమంటుంది? ఓ, నేను ఈ వ్యక్తితో నేను ఉండలేను కాబట్టి కెన్ ఐ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని దాటి నేను అవతలికి పోనా? చేయొచ్చు. బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద ప్రెషర్. ఆ యొక్క ఒత్తిడిని నువ్వు తీసుకోలేకున్నావు కాబట్టి, ఆ వ్యక్తిని నువ్వు సహించలేకున్నావు కాబట్టి యూ కెన్ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విడాకుల కొరకు లేకపోతే ఇంకేదైనా చేసేదాని కొరకు యూ క్యాన్ గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ రిగార్డింగ్ దట్ సిచ్యువేషన్, అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు దాన్ని బట్టి నువ్వేం నేర్చుకుంటావు? దేవుని వాక్యం నీకు ఒక సరిహద్దుగా ఉంటే, దానికి నువ్వు దాని యొక్క మాట చొప్పున చేస్తూ ఉంటే, ఓ ద ప్రెషర్ దట్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ అపోజిట్ పార్ట్నర్, దట్ విల్ క్రియేట్ ద సాఫ్ట్నెస్. నీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుంటుంది. నీవు ఎన్ని పాపములు విడిచిపెడతావో, ఎంత సాత్వికునిగా అవుతావో, ఎంత మంచి వ్యక్తిగా మారుతూ ఉంటావో. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఒక మార్గము గుండా తీసుకొని వెళుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు? నా జీవితంలో నేను దేవుడు నన్ను శ్రమ గుండా తీసుకొని వెళుతున్నప్పుడు, ప్రభు నాకు ఇది వద్దు, ఇది నేను చేయలేను, ప్రభు ఐ వాంటెడ్ టు గో బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాను, ప్రభు ఇది ఒక్క విషయంలో తప్పు చేస్తానన్నాను, దేవుడు తన వాక్యం ద్వారా నన్ను సరి చేశాడు, దేవుడు నా వాక్యమును చూపించాడు, బౌండరీస్ చూపించాడు. యూ కెనాట్ గో బియాండ్ దిస్. దేవుడి వాక్యము ఒక వైపున, పరిస్థితులు ఒక వైపున ప్రెస్ చేసినప్పుడు, నా పాపములన్నీ చూపించినప్పుడు ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ప్రియమైన వర్లరా,
మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం? కొన్నిసార్లు సహించలేనటువంటి బాధలు ఉండవచ్చు, సహించలేనటువంటి శ్రమలు ఉండవచ్చు, భరించలేనటువంటివి. ఒకవేళ నువ్వు దేవుని వాక్యము నువ్వు విధేయత చూపిస్తున్నావు కాబట్టి, దేవుని వాక్యములకు లోబడుతున్నావు కాబట్టి, సాత్వికుడు అయ్యావు కాబట్టి, మేబీ నిన్ను బాధించే వాళ్ళు ఇప్పుడు నిన్ను ఎగతాళి చేయవచ్చు, నీ మీద డామినేట్ చేసినట్లు ఉండొచ్చు, నీ సాక్ష్యమును అదనంగా తీసుకొని పాడు చేసేవారుగా ఉండొచ్చు. బట్ స్టిల్ దేవుని వాక్యం ఏమంటుందో అదే చేయాలి. వి కెన్ క్లెయిమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను కోరుకోవచ్చు. ఇది నా జీవిత అనుభవం, ప్రభు నాకు నేర్పించిన పాఠ. అదే మీతో చెబుతున్నాను. ప్రభు నా మార్గం గుండా తీసుకుని వెళ్ళాడు, శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు, తన కృప అంటే ఏంటేమో చూపించాడు. నాకు తెలిసిన 2 సూత్రములు. ఐ ఆల్వేస్ సబ్స్టిట్యూట్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై ప్లేస్. యేసుక్రీస్తు ప్రభు ఈ శ్రమలో, ఈ పరిస్థితిలో ఉంటే వాట్ విల్ హీ డూ? ఏం చేస్తాడు అది ఆలోచిస్తాను. యేసు ప్రభు ఏం చేశాడు? అప్పుడు వాళ్ళు కొడుతున్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు దూషిస్తున్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళ మీద ఉమ్మేస్తున్నప్పుడు ఏం చేశాడు? ఒకవేళ నువ్వు యేసు ప్రభుని పోల్చుకుంటే నీ శ్రమ చులకని శ్రమ. మనం అనుభవించేటువంటి శ్రమ లెక్కలేని శ్రమ, అది పనికిరాని శ్రమగా అయిపోతుంది. సబ్స్టిట్యూట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ప్లేస్. నీ స్థానంలో యేసు ప్రభు ఉంటే ఏమి చేస్తాడో ఆలోచించు. యేసు ప్రభు ఏం చేశాడు? దూషించే వారిని తిరిగి దూషించాడా? కొట్టేవారిని కొట్టాడా? గుద్దిన వారిని మళ్ళీ గుద్దాడా? ఉమ్మి వేసిన వారిని, ఆయన దేవుడై ఉండి, శక్తి కలిగిన వాడుగా ఉండి ఒక్కసారి కూడా తన దైవత్వమును చూపించలేదు. ఒక్కవేళ అట్లా కానీ చేసినంటే అంత శక్తిమంతుడు ఏమైపోయిండదో ప్రపంచం. మన యేసుక్రీస్తు ప్రభు మనకు చక్కని మాదిరి. మనం అనేక సార్లు ప్రార్థించి ఉండవచ్చు, పౌలు లాగానే, ప్రభు ఈ శ్రమను తీసేయి, ప్రభు ఈ యొక్క పాత్రను తీసేయి, ప్రభు దీని త్రాగలేను ఆయన భవిష్యత్తు చెప్పవచ్చు. అయితే కొన్ని ప్రార్థనలు ప్రభు ఆలకించదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించాడా? తండ్రి నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు అన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఆ పాత్రను తన వద్ద నుంచి తొలగించడానికి ఇష్టపడలేదు, కానీ ఆ పాత్రను త్రాగటానికి అనుమతించాడు, కానీ తీసివేయటానికి ఒప్పుకోలేదు. అంతేకాదు శిలువ పైన వేలాడుతున్నప్పుడు, అంత శ్రమ పొందిన తన స్వంత కుమారుడు వేలాడుతున్నప్పుడు, తండ్రి నా చెయ్యి ఎలా విడిచితివి అంటే ఆయన చెయ్యి విడిచిపెట్టాడు, కానీ చెయ్యి పట్టుకున్నాడా? తన ముఖమును చాటేశాడు. యేసుక్రీస్తు ప్రభును పోల్చుకున్నాం. నేను ఫాలో అయ్యే సీక్రెట్ ఒకటే, ఇదే నా రహస్యం. రెండవది, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనము బౌండరీగా పెట్టుకుని చూద్దాం. ఈ పరిస్థితి కొరకై దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది నేను చేయగలనా? ఇది నేను చేయవచ్చునా? ఇది చేస్తే అతిక్రమించిన వాడనవుతానా? లోబడిన వాడనవుతానా? ఒకవేళ గనక మనం ఈ విధంగా ఆ శ్రమ, దేవుడు అనుమతించేటువంటి శ్రమ గుండా గనక మనం వెళితే దేవుడు తన ఆధిక్యతలన్నీ మనకి ఇదివరకే ఇచ్చాడు. ఇదెంతో గొప్ప ఆధిక్యత. మనం క్రీస్తు కొరకై సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమనందుదురు అని ఉంది కదా. కాబట్టి దిస్ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్. ఇది దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళే మార్గమే ఇది. వి కెనాట్ ఎస్కేప్. ఒక స్టీల్ బార్ ఉందనుకోండి, అది సాధారణంగా ఒకవేళ 300 రూపాయల స్టీల్ బార్ను ఒకటి తీసుకొని దాన్ని బాగా నలగగొట్టి హార్స్కి షూస్ లాగా చేస్తే దాని విలువ బహుశా ఒక 500 అవుతుంది. 300 రూపాయలది హార్స్ షూకి తయారు చేయడానికి నలగొట్టి దాన్ని చేస్తే ఎంత అవుతుందండి? 500 రూపాయలు అవుతుందండి. అదే 300 రూపాయల స్టీల్ బార్ని ఇంకా కొంచెం నలుగగొట్టి, ఇంకొంచెము ప్రెస్ చేసి, ఇంకొంచెము అగ్నిగుండా తీసుకొని వెళ్ళి దాన్ని గనక ఒక పెన్ నైఫ్గా చేశారనుకోండి, అంటే మంచి పదునైనటువంటి చిన్న కత్తిలాగా చేశారనుకోండి, పెద్ద పెద్ద ధనవంతులు వాడే గృహాల్లో ఉంటాయి కదా, అలాంటి కత్తిగా చేశారనుకోండి, దాని విలువ బహుశా 1000-2000. అదే 300 విలువ కలిగినటువంటి స్టీల్ బార్ని తీసుకొని సన్నని నీడిల్స్గా చేసి ఒక రాడో వాచ్లోకి వెళ్ళడానికి అది తయారు చేయబడింది అనుకోండి. వాట్ ఈస్ దట్ కాస్ట్? ఎన్ని లక్షలో.
ప్రియమైన వారలారా, ఎంత నలగగొట్టబడతామో, ఎంత దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళినప్పుడు మనము దానిని ఒప్పుకుంటాము, అంగీకరిస్తాము. when we succumb to the pressure by the word of God and by the situations, you will be cornered. మనము ఒక దగ్గర ప్రెస్ అవుతాము, బట్ we will be valuable. మనం విలువైన వారం అవుతాం. సో డోంట్ బి ఫెయింటెడ్ బికాస్ ఆఫ్ యువర్ సఫరింగ్. ఎందుకు ప్రభు మనల్ని శ్రమ గుండా తీసుకుని వెళ్తాడు? దేవుడు మనకు తన లేఖనముల ద్వారా చూపించాడు. కాబట్టి మన వైఖరిని దేవుని వాక్యమును అనుసరించి శ్రమల పక్షంగా మనం ఉంచుకుందాం. ఆ విధంగా శ్రమలు మన జీవితంలో అనుమతించడం ద్వారా, అంగీకరించడం ద్వారా మనము స్థిరపరచబడతాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.